మీనా పైన దొంగతనాన్ని మోపిన ప్రభావతి. అవును ఫ్రెండ్స్, నిజమే అండి. ప్రభావతి ఇంటికొచ్చిన తర్వాత అసలు కేసు ఎలా వాపస్ తీసుకున్నది అని రోహిణి సతమతమవుతా ఉంటుంది. అసలు ఎక్కడ జరిగింది, ప్రాబ్లం ఎక్కడొచ్చింది, అసలు అత్తయ్య అలా చేయదే అని ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పేసి ఒకరోజు కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి కామాక్షిని కాకాపడుతుంది. పిన్ని, ఏంటి ఇలా డల్గా ఉన్నారు, ఏమైంది అంటే, నాకు కొంచెం హెడేక్ అనిపిస్తుంది, కొంచెం నీరసంగా ఉంది అని చెప్పేసి కామాక్షి అంటుంటే మసాజ్ చేసినట్టు చేసి కాకాపడుతుంది రోహిణి కామాక్షిని. మెల్లమెల్లగా కూపి లాగుతూ, అసలు మా అత్తయ్య ఎందుకు అలా వచ్చేశారు, ఎందుకు కేసు రివర్స్ తీసుకున్నారు అనేసి అడుగుతూ ఉంటుంది. మామయ్య వచ్చినా రాలేదు, మేమొచ్చి బ్రతిలాడినా రాలేదు, మీనా బాలు వచ్చినా రాలేదు, మరి ఎందుకు వచ్చింది అనేసి ఒక్కొక్కటిగా మాట్లాడుతూ కామాక్షిని చల్లబరుస్తూ ఒక్కసారిగా అడగడంతో కామాక్షి అలా అలా ఆలోచించకుండా, మీ అత్తయ్య అంత జాలిగుణం ఏం కాదు, లాయర్ దగ్గర 2 లక్షలు దొబ్బింది అని చెప్పేసి చెప్తా ఉంటుంది. ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. అవును, నాకు ఇలాంటి ఆలోచన రాలేదు, డబ్బుల దగ్గర మా అత్తయ్య దిగజారిపోతుంది, అందుకే వెనుకకు తీసుకున్నట్టుంది కేసు అనేసి మనసులో అనుకుంటుంది రోహిణి. లేదు పిన్ని, నేను అసలు నమ్మను, మా అత్తయ్య అలా ఎలా వాపస్ తీసుకుంటుంది అనేసి రివర్స్లో వస్తుంది రోహిణి. అవునా, నేను తప్పుగా చెప్తున్నా అనుకున్నావా, ఒకసారి చూస్తురా, డబ్బులు కూడా ఇచ్చాడు అని చెప్పేసి బీరువా దగ్గరికి వెళ్ళి డబ్బులను చూపిస్తుంది కామాక్షి. 2 లక్షలు రోహిణికి. డబ్బులను చూడడంతోనే ఆశ పుడుతుంది రోహిణికి. అమ్మా, 2 లక్షలా అనేసి. అవునవును, ఓకే, నమ్మానని చెప్పేసి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వెళ్ళి రోహిణి ఏదో ఒక సాకు చెప్పి. ఇదిలా ఉండగా ఇంటికి వెళ్ళినటువంటి రోహిణికి అస్సలు నిద్ర పట్టదు. అసలు ఏంటి, అత్తయ్య ఇలా ఎందుకు చేసింది అని ఆలోచిస్తుంటే ఇంతలో గుణ ఫోన్ చేస్తాడు. ఏమైంది, 2 లక్షలు ఇస్తావా, వీడిని చంపేయమంటావా, వాడే చనిపోయేలాగా ఉన్నాడు, కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే సడన్గా రోహిణికి కామాక్షి దగ్గర ఉన్న 2 లక్షలు గుర్తుకు వస్తాయి. ఎలా అయినా చెప్పేసి ఆ 2 లక్షలు కొట్టేసి గుణకు ఇవ్వాలని మనసులో అనుకుంటుంది రోహిణి. ఒకరోజు రోహిణి కామాక్షి మరియు ప్రభావతి ఇద్దరున్న టైంలో వాళ్ళకు కావలసినటువంటి తినుబండారాలు తీసుకువెళ్ళి, అత్తయ్య, నేను ఈ మూల మీద ఉన్న క్లయింట్ దగ్గరికి వచ్చాను, వెళ్తూ వెళ్తూ మీకు కలిసి వెళ్దామని వచ్చేసాను అనేసి చెప్పి వాళ్ళ కోసం తినుబండారాలు తీసుకువస్తుంది రోహిణి. స్వీట్స్ అన్నీ తీసుకువచ్చి టేబుల్ పైన పెట్టి, మీరు తినండి, మీకు పెడితే నాకు ఆనందంగా అనిపిస్తుందని చెప్పేసి వాళ్ళిద్దరికీ కాకమ్మ కథలు చెప్పి అక్కడ ఫుడ్ పెట్టేసి వాళ్ళకు పెట్టేసి ఫోన్ వచ్చినట్టుగా యాక్టింగ్ చేస్తూ పైకి వెళ్తుంది రోహిణి. పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నట్టు మాట్లాడి ఆ 2 లక్షలను కొట్టేసి కిందికి వచ్చి, తిన్నారా, బాగున్నాయా అనేసి మాట కలుపుతూ బయటికి వస్తుంది రోహిణి. కామాక్షి వాళ్ళ ఇంటికి చీరలమ్మే ఆమె వచ్చి చీరలు చూపిస్తూ ఉంటుంది ప్రభావతికి మరియు కామాక్షికి. వావ్, చీరలు చాలా బాగున్నాయి, కామాక్షి తీసేసుకుందామా 4 చీరలు అనేసి ప్రభావతి అంటుంటే, తీసేసుకుందాం అనేసి అనుకుంటారు. వెళ్ళి డబ్బులు తీసుకురాపో అని కామాక్షిని పంపించడంతో అక్కడ దాచినటువంటి 2 లక్షల రూపాయలు కనిపించవు. అయ్యయ్యో ప్రభావతి, డబ్బులు లేవు ఇక్కడ అనేసి ఇద్దరు కంగారు పడుతూ, అవునా, డబ్బులు లేవా, అయ్యో నీ డబ్బులు ఏమన్నా ఉన్నాయా, నీ బంగారు నగలు ఉన్నాయా చూడు అంటే కామాక్షికి సంబంధించినటువంటి అన్ని డబ్బులు అన్ని నగలు ఉంటాయి, కానీ ప్రభావతికి సంబంధించిన 2 లక్షలు మాత్రం మిస్ అవుతూ ఉంటాయి. అయ్యోయ్యో, పోయాయా, ఇది ఎలా జరిగింది, ప్రొద్దున నుంచి ఎవరు వచ్చారు, ఒకసారి గుర్తు చేసుకో అని ప్రభావతి అంటుంటే, ప్రొద్దున నుంచి అసలు ఎవరూ రాలేదు ఇక్కడి వరకు, మీనా మాత్రమే వచ్చి పూలు డెకరేషన్ చేసి దేవుడికి పెట్టి వెళ్ళింది పటాల దగ్గర అని చెప్తుంది కామాక్షి ప్రభావతితో. ఇంకేముంది, ఇంకా ఆ పూలం మీదే అదే అయి ఉంటుంది, తమ్ముడు అలాగా, అక్క ఇలాగా, అలాంటి బ్రతుకులే వాళ్ళే అనేసి నానా మాటలు అంటుంది రోహిణిని ప్రభావతి. అలా అనద్దు అనేసి కామాక్షి ఎంత చెప్పినా ప్రభావతి వినకుండా కోపంగా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి ఒక్కసారిగా అరుస్తుంది, మీనా అనేసి అరుచుకుంటూ కాఫీ తీసుకురా అని కాఫీ తాగుతుంది. ఇంటికి వెళ్ళి ప్రభావతి మన కామాక్షికి ఫోన్ చేసి రింగిస్తుంది. ఏంటి మరి రింగిస్తుంది వదిన అనేసి ఫోన్ చేస్తే,
డైలాగ్స్ అన్నీ చెప్పకుండానే ప్రభావతి స్క్రిప్ట్ మొత్తం రాసుకొని, ఏంటి కామాక్షి మీ ఇంట్లో 2,00,000 పోయాయా? అవునా? ఎవరు వచ్చారు ఇంటికి? మీనా వచ్చిందా? మీనానే తీసిందా? అని బాధపడేలా, మీనా చాలా బాధపడేలా మాట్లాడుతుంటే ఒక్కసారిగా షాక్ అవుతుంది మీనా. ఏంటి నా మీద ఇలా నిందలు వేస్తున్నారేంటి? నేను అలాంటి దాన్ని కాదు అని ఎంత సర్ది చెప్పినా వినకుండా ప్రభావతి చాలా బాధ పెడుతుంది మీనాని. సత్యం అసలే వినకుండా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎలా మాట్లాడుతున్నావు? మీనా అలాంటిది కాదు అని ఎంత చెప్పినా ప్రభావతి వినకుండా, నా ఇంట్లో నుండి వీళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పి సత్యం కరాఖండిగా చెప్పేస్తాడు. నేనున్నంత వరకు నా కుటుంబం చీలిపోవడానికి వీలు లేదని చెప్పేస్తాడు. ఫ్రెండ్స్, బాలు మరి ఎలా మీనాను కాపాడుతాడు? అసలు దొంగ రోహిణి అని ఎలా బయట పెడతాడో తెలుసుకోవాలనుకుంటే అప్కమింగ్ ఎపిసోడ్స్ చూడాల్సిందే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.